మరి అలాగే నిలబడదాం, ఇంకిద్దరు దైవజనులు మాట్లాడిన తర్వాత రెమెడీ ఉందాం. విశ్వాసులందరికీ మనం చేస్తున్నాము. చాలా దూరం నుండి అమ్మవారికి మళ్ళీ అందరూ సమకూరుకు వెళ్ళాలి. ఇక్కడ మాట్లాడి మన రోగాలను సబ్సిడైజ్ చేసిన తర్వాత అక్కడ ఎంపీ వెళ్తాం. చాలా మంది ప్రవేశపెడతారు. 7:30 గంటల గమనించండి. మాట్లాడే వారు వారు మాట్లాడతారు. మన సావులేశ్వర గారి యొక్క వారు మన మధ్య సంతోషం వారి సమయంలో మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తారు. ప్రియమైనటువంటి సోదరులారా, మీ అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేను ఎవరినో కాదు, ఇక్కడ సాగిపుడినే. మరి మా బావగారు అయినటువంటి మా జయబాబు గారు, అదేవిధంగా దయబాబు గారు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి కమిటీ వారందరూ కూడా నన్ను ఆహ్వానించారు. నాకు చాలా ఉపలాటం ఉంది. ఎందుకంటే ఈ విధానం నా యొక్క సొంత సంగ్రామంలో నేను ఈ విధంగా మరి డైరెక్టర్ ఎదుట క్రైస్తవులు ఎదుట మాట్లాడతాం. అయితే మీ అందరికీ తెలుసు, గత మార్చి 24వ తారీఖున మన సోదరుడు, మరి దేవుని నమ్మినటువంటి వాడు, దైవజనుడు, దేవుని సేవ చేస్తూ మరి అనుకోలేనిగా ఈ యొక్క ఛాందసవాదులు మరి క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఒక నమ్ముతున్నారు. ఒక మా యొక్క విశ్వాసంతో ఏమనంటే అనవసరంగా మరి ప్రైవేట్ పగడాల గారిని చాలా గాయపరిచి ఇబ్బంది పెట్టి చాలా మరి ఊహించని రీతిలో ఆయనని కబలించారని. అయితే ఎటువంటి కబలించారా లేదంటే యాక్సిడెంట్ అనేది నో వన్ నోస్ ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. అయితే వారు దేవుని నమ్మినటువంటి వారు దేవుని యొక్క నామాన్ని చేపట్టి దేవుని యొక్క సువార్త చేస్తుండగా నిజంగా ఇలాంటి సంఘటన దైవజనులకు జరగటం చాలా చాలా విచారకరం. ఎందుకంటే ఒక రోడ్డు మార్పుకో లేదంటే ఒక దైవత్వం లేనటువంటి వారికో భక్తి లేనటువంటి వారికో ఒకవేళ జరిగితే అది కొంతమంది అయ్యో పాపం అంటారు. అయితే దైవజనుడు దేవుని సేవను చేస్తూ దేవుని నామాన్ని ప్రకటిస్తూ మరి దేవుని యొక్క ఆలోచనతో ముందుకు సాగిపోతూ దేవుని ప్రేమను చాటుతూ ఉండగా ఇలాంటి యొక్క సంభవం జరగటం చాలా చాలా విచారకరం. అయితే ఆ గాయాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఆ యొక్క గాయం ఎవరికైతే తగిలిందో ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క అనుభూతి తెలుసు, కానీ బయట ఉన్నటువంటి వారికి ఎవరికి తెలియదు. అయితే ఆయన క్రైస్తవత్వాన్ని నమ్మి దేవుని యొక్క పరిచయం చేస్తూ పాస్టర్గా పనిచేస్తూ మరి అనేకమైనటువంటి కంపెనీలని ఏర్పాటు చేసి ఆ యొక్క కంపెనీల ద్వారా వచ్చేటువంటి రాబడిని దేవుని ప్రేమను కలిగి, ఎందుకంటే బైబిల్ చెబుతున్నది ఏమనంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అయితే ఆ యొక్క సత్యాన్ని ప్రకటించినటువంటి ఆ యొక్క పాస్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ పడాల గారు మరి ఆ యొక్క కంపెనీల ద్వారా వచ్చేటువంటి రాబడి ద్వారా సేవకు ఖర్చు పెడుతూ మరి విధవంతులని ఎంతో మరి చూస్తూ వారి యొక్క బాగోగులను చూస్తూ మరి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల్ని అక్కడ చేర్చుకొని వారికి ఆహార సమయాన్ని అందిస్తూ వారి యొక్క కష్టాలు మరి అనేక రీతులుగా ఆయన ఎంతో ముందుకొచ్చు ఆయన్ని బాగుగా మరి చూసుకోవాలని మంచి ప్రయోజనం చేయాలని ఎంతో కృష్ణగురి ముందుకు వచ్చారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవంగా నేను ఒకటి చెప్తున్నాను, క్రైస్తవులు ఎవరిని కూడా బాధ పెట్టేవారు కాదు. క్రైస్తవం అనేటువంటిది ఒక మతం కాదు. క్రైస్తవం అనేటువంటిది ఒక మార్గం, ఆ యొక్క సిద్ధాంతం. ఎందుకంటే బైబిల్ చెబుతుంది నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నది. అందుకని ప్రవీణ్ పగడాల గారు వారి సత్యాన్ని ప్రకటించేటువంటి వారు, మార్గాన్ని చూపించేవారు. He is the one showed the right way to follow all the people, to follow the places of God. He has showed దేవుడు ఏదైతే మార్గాన్ని చూపించాడో, ఏ యొక్క అడుగుదారు నడిపించాడో, ఏ యొక్క విధానాన్ని ఆయన కనపరిచాడో, ఆ యొక్క విధానాన్ని ఆ యొక్క మార్గాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క సువార్తను ఎన్నుకొని ఆయన సువార్త
ఊహించని రీతిలో అనుకుని రీతిగా అలాంటి యొక్క సంభవం జరగడం చాలా చాలా విచారకరం. అయితే క్రైస్తవులైనటువంటి మనము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే న్యాయం జరగాలి. ఎందుకంటే మనము గవర్నమెంట్ని మనము ప్రభుత్వాన్ని మనము గౌరవిస్తున్నాం, ప్రభుత్వ అధికారులు మనం గౌరవిస్తున్నాం, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క నాయకుడిని మనము గౌరవిస్తున్నాం. మనకు ఒక విశ్వాసం ఉంది, ప్రభుత్వం పట్ల మనకు ఒక దూరమైనటువంటి సంకల్పం ఉంది. ప్రభుత్వం వారు మనకి సహాయం చేస్తారు. ప్రభుత్వం వారు ఈ యొక్క సంభవానికి వారు సరైనటువంటి నిర్ణయం తీసుకుని త్వరలోనే ఆ యొక్క పోస్ట్ మార్టం బయటికి తీసుకుని వచ్చి ఆ పోస్ట్ మార్టం ఏంటి అనేది ఒక మర్డరా లేదంటే యాక్సిడెంటా అని వెంటనే నిరూపించి క్రైస్తవులతో న్యాయం చేయాలని, క్రైస్తవ కుటుంబాలకు న్యాయం చేయాలని, అదేవిధంగా కోల్పోయినటువంటి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ యొక్క క్రైస్తవ ఈ యొక్క సహవాసం తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మేము కోరుతున్నాం త్వరలోనే ఈ యొక్క విషయాన్ని బయటికి తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రభుత్వం వారు దీనికి న్యాయం చేయవలసినదిగా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ యావత్తు సంఘం తరఫున నేను విజ్ఞాపన చేస్తున్నాను. అదే కాదు ప్రియమైనటువంటి సోదరులారా, ఇటీవల మధ్య మన సోదరుడు అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ బాబు గారు కూడా గత దినము మరి ఎవరు మరి పోలీసులు తీసుకెళ్లారు, మరి యొక్క బంటోళ్ళు తీసుకెళ్లారు, ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క క్రైస్తవ సహవాసం తరఫున మేము తీసుకుని వస్తున్నాం. వెంటనే ఆ యొక్క మరి ఎక్కడైతే ఆయన చిక్కుకొని ఉన్నాడో, ఎవరైతే ఆయన బంధించారో వెంటనే చాలా తెలుసుకుని ఆ పిల్లలు కూడా ఆ యొక్క సోదరులు కూడా వారి యొక్క కుటుంబానికి అప్పు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే పోలీసు శాఖ చాలా కష్టపడి ఇలాంటి యొక్క ఇబ్బందులు, ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు వారు అనేకులకు సహాయం చేసేటువంటి వారు. ఈ యొక్క క్రైస్తవ సమాజం తరఫున, ఈ యొక్క క్రైస్తవ సహవాసం తరఫున మేమందరం కూడా ఏకకంఠంతో ముఖంఠంతో మేము జ్ఞాపన చేస్తున్నాం. ఇక్కడ కోల్పోయినటువంటి ఈ యొక్క భయాన్ని మరలా మీరు పూర్తివారు మీరే కాబట్టి మరి ఈ యొక్క విషయాన్ని మీరు వెంటనే సాల్వ్ చేసి క్రైస్తవ లోకానికి మీరు సహకరించి న్యాయం చేయవలసిందిగా మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి బలపరచునుగాక. సమయంలో ప్రకటన